మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ కూటమి గెలుపు అనేది ఎవరు ఆపలేరు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు గత మేనిఫెస్టో రిలీజ్ చేసి దాంట్లో అన్నీ మాట తిప్పను మడవ తిప్పను అని చెప్పేసి సంపూర్ణ మద్య నిషేధంలో మాట తప్పారు. సిపిఎస్ రద్దు చేయడంలో వైఫల్యం చెందారు. జాబ్ క్యాలెండర్లో యువతను మోసం చేయడం జరిగింది. మరి పరిశ్రమలు ఈ ప్రాంతానికి రివర్స్ టెండర్ ద్వారా దాదాపు పోలవరం ప్రాజెక్టు కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ ప్రాజెక్టులన్నీ కూడా అభివృద్ధి అన్నిటికీ ఆటంకపరిచి కేవలం ఆదాయ వనరులు శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఈ మాఫియాలతో చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. మీరు ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మన కనిగిరి ప్రాంతం అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? ఆల్రెడీ మేము ఒక 4 years నుంచి ప్రజలకు తీసుకెళ్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అధికార పక్షానికి ప్రతిసారి విన్నవిస్తూనే ఉన్నాం. ఈ వెలుగొండ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయమన్నాం. ఇంటింటి కొలాయి అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ ప్రాజెక్టుని పక్కన పడేశారు. దాన్ని కూడా వేగవంతం చేయమని కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈ రైల్వే లైన్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణం చేత ఆ రైల్వే పనులు కూడా ఆగిపోవడం అనేది కూడా జరిగింది. దాన్ని కూడా కంప్లీట్ చేయమని కోరాం. శిలాఫలకం వేసిన IIITని అట్లానే ఉంచేశారు. అది ఒంగోలులో తరలించి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే టెంపరీ స్ట్రక్చర్ అక్కడ పెట్టారు. దాన్ని తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత IIITని కనిగిరిలోనే స్థాపిస్తామని తెలియజేస్తున్నాం. మరి 2014లో మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నిమ్స్ అనే ప్రాజెక్ట్ని 46,000 కోట్లతో 5 లక్షల మందికి ఉపాధి, ఒక 5,000 ఎకరాల్లో ఒక ప్రాజెక్టును పెట్టాలని మేము అప్పుడు సంకల్పం ఇస్తే ఆ ప్రాజెక్టు అక్కడే ఉండిపోయింది. కొంత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. తర్వాత అది కుంటుపడిన పరిస్థితుంది. సో దాన్ని వేగవంతం చేసి ఆ ప్రాజెక్ట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న వలసలను నివారించే చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. గత 100% ఈరోజు వెలుగొండ కాలువ 5 సంవత్సరాల ఆలస్యం కావడం వల్ల ఇక్కడ రైతులు అన్యాయం అయిపోయారు. ఫ్లోరైడ్తో కూడిన నీళ్లు కనీసం వెలుగొండ కంప్లీట్ అయితే తాగునీరన్న అందుతుంది. ఈ ప్రాంతం ప్రజలు ఎంతో ఆశగా ఉంటే ఈరోజు ఆ ఫ్లోరైడ్ నీళ్ళు తాగి కిడ్నీలు పోవటం, కాళ్ళు వంకలు పోవటం, వెన్నుపూస వంకలు రావటం, గారపడిన పనులు, తక్కువ వయసులోనే ఎక్కువ వయసులో కనపడటం, ఎన్నో గుండె సమస్యలు ఇటు ఈ విధమైన సమస్యలు కారణమైన ఆ ఫ్లోరైడ్ని పాల్గొనే పరిస్థితి లేకుండా పోవటం, అది ఏంటంటే ప్రజలకు నష్టం కలిగింది. వైసీపీ ప్రభుత్వం కేవలం డబ్బు ఆదాయ వనరులకే పనిచేశారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధిగా రాజధానిని రాష్ట్రంగా చేయటం ఇవన్నీ ఆలోచిస్తే తిరిగి ఇంకెప్పుడు వైసీపీ అధికారం రాదని అనుకుంటున్నాం. కూటమి ప్రవేశపెట్టిన ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి ఎంతవరకు ప్రజలకి మీ అభివృద్ధికి గెలుపుకి సహకరిస్తాయని మీరు అనుకుంటున్నారు? నవరత్నాలు ఇక్కడ మోసాల రత్నాలు ఇవ్వలేదు. పారదర్శకంగా ఏదైతే ఇవ్వగలమో అవన్నీ చెప్పడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక సంపద సృష్టించగల వ్యక్తి. గతంలో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కొంతమంది ఉన్నారంటే అది కేవలం ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజు ప్రోత్సహించడం వల్ల జరిగిన ప్రక్రియ. అదేవిధంగా ఈరోజు రైతులు 36,000 ఎకరాలు ఒక్క మాటతో నాయకుడి మీద నమ్మకంతో రైతులు ఇవ్వడం జరిగింది. ఆ రాజధానిని డెవలప్ చేసి అక్కడ ఆదాయ వనరులు సృష్టించేవారు. ఆ ల్యాండ్తో రియల్ ఎస్టేట్ కానీ గవర్నమెంట్ ద్వారా ప్రాజెక్ట్స్ పెట్టి చేసే పరిస్థితి నుంచి ఈరోజు వెనకబడిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒక లీడర్కి ఒక విజన్తో పనిచేసి సంపద సృష్టిస్తూ ఆ సంపదతో పాటు అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్ళుగా చూస్తూ పరిపాలిస్తారనేది చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు మనం. ఇప్పుడు మద్యం అది చీప్ లిక్కర్ కన్నా కూడా విషయంతో కూడిన ముందు మద్యమే హానికరం అని చెప్పి వాటి మీద రాసి ఉంటుంది. కానీ వీరు ఇప్పుడు సప్లై చేస్తున్న లో గ్రేడెడ్ ఈ మందు తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈరోజు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సర్వే చేస్తే ఆంధ్ర ప్రాంతం వారే ఎక్కువ ఈ లివర్ సిరోసిస్ కానీ ఈ లిక్కర్ వల్ల ఇబ్బంది పడ్డారని కూడా అనలిస్ట్ మేడం పురంధేశ్వరి గారు ఆ రోజు ప్రకటించున్నారు. ఇప్పటికైనా సరే కామన్ మ్యాన్ అడిగినా కూడా ఇక్కడ మద్యాన్ని విపరీతమైన రేట్లు పెంచి దాన్ని కూడా అకౌంట్ ఫర్ లేకుండా వాళ్ళ ఆదాయ వనరులుగా తీర్చిదిద్దారు. సంపూర్ణ మద్య నిషేధం ఎటుపోయిందో తెలియదు.
సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓట్లకు వస్తారన్నాడు కాబట్టి ఇప్పుడు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాడేమో అనుకుంటున్నాను, తెలియదు. కనిగిరి ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 10 సంవత్సరాల అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజా శ్రేయస్ కోసమే పాటుపడుతున్నారు. మీరు ఆలోచించి అభివృద్ధి కావాలంటే మీ ఉగ్రాకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసే మా కూటమికి ఓటు వేయాలి. అదేవిధంగా మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ ప్రాంతానికి దాత, మంచి కుటుంబం, పెద్ద కుటుంబం, అటువంటి కుటుంబాన్ని ఎంపీగా ఆదరిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకునేదానికి మంచి అవకాశం ఉంది తెలియజేస్తూ 2 ఓట్లు సైకిల్ గుర్తుగా చేసి మే 10 జరిగే ఎలక్షన్ మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను.